హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ పిల్ల దసరా శుభాకాంక్షలు అండి. అదేంటి పిల్ల దసరా శుభాకాంక్షలు చెప్తుంది అని అనుకుంటున్నారు కావచ్చు. అవునండి, నిన్న దసరా జరిగింది కదా, అందుకే నిన్నటిదే వీడియో ఇవాళ పెడుతున్నాను అనమాట. అందుకే నిన్నైతే చెప్పేశాను కదా దసరా శుభాకాంక్షలు అని చెప్పి, ఇవాళ పిల్ల దసరా శుభాకాంక్షలు చెప్తున్నా అంతే అన్నమాట. అదేంటోనండి, అందరికీ పూరీలు పొంగవు అంటారు. అది నాకైతే ఎంత బాగా చేసినా ఎంత ఎట్లా చేసినా కానీ మంచిగా పొంగుతాయి పూరీలు. ఇక పూరీల పని అయితే తీరిపోయింది. ఇక బగార్ అయితే పొయ్యి మీద వేస్తేస్తున్నా నేను. మటన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నా కానీ మా వాళ్ళు డ్రింక్ వేసి ఉంటారు కదా, మటన్ బిర్యానీ చేసినా కూడా తినరని చెప్పేసి చేయట్లేను. అందుకే కొద్దిగా మామూలుగా బగారా అయితే వేసేస్తున్నాను. ప్రతిసారి లా కాకుండా ఈసారి అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట బగారా. ఎట్లా అంటే మామూలు రైస్ తోటే బగారా వేసేది మేము ఎప్పుడైనా. ఈసారి మొత్తం బాస్మతి రైస్ తెచ్చుకొని మంచిగా వేసుకున్నాను. బాస్మతి రైస్ తోటి బగారా సూపర్ ఉంది అసలు. బగారా కూడా మంచిగా కుక్ అయింది, సూపర్, మంచిగా పుల్లలుగా సూపర్ వచ్చింది. ఇంత బాగా వస్తా అనుకోలేదు నేనైతే. ఇక బగార్ అయితే ఉడికేసిందండి. బగారు ఉడికేసింది కదా అని పక్క పెట్టేసి పొయ్యి మీద మంచిగా కర్రీ కోసం మరీ గిన్నె పెట్టుకొని ఇక కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అవునండి, అడగడం మర్చిపోయాను. మీరు మీ అన్నయ్య వాళ్ళు కానీ, మీ బావలు కానీ, మీ హస్బెండ్స్ కానీ, సారీ, దసరా పండుగ రోజు గాంధీ జయంతి కదా, ఎక్కడ లిక్కర్ షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉండవు అని చెప్పి మా అన్నయ్య వాళ్ళైతే ముందు రోజే తెచ్చుకొని అయితే ఇంట్లో పెట్టేసుకున్నారు. మరి మీ వాళ్ళు కూడా అట్లయినా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి కర్రీ అయితే నా స్టైల్లో సింపుల్ గా చేసేసాను. చెప్పాను కదా షార్ట్ వీడియోలో, మా రిలేషన్స్ అందరు కలిసి మంచిగా గొర్రెని తీసుకొని పోగులు వేసుకున్నారని చెప్పి. వాళ్ళకు తెలియక గొర్రెని తీసుకున్నారు కదా, చాలా ముసలి గొర్రె అనమాట, చాలా ముదిరిపోయింది. అందుకే ఉడకాలని చెప్పి మేమైతే మామిడాకులు అయితే వేసి ఉడకబెడుతున్నాను నేను. ఆ సైడ్ అయితే ఎక్కువగా ఇట్లానే చేస్తారు. మరి మీ సైడ్ ఇంతేనా లేకపోతే వేరేనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మేమైతే మామిడాకి వేసి ఉడకబెడతాం, మంచి మెత్తగా ఉడుకుద్దని చెప్పి. నేనైతే కర్రీని ఫస్ట్ పోపులో వేసి ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం, పసుపు అంతా వేసి మంచిగా కుక్ చేస్తాను అనమాట. ఇక కారం ఉప్పు ముక్కకు బట్టి అంతసేపు ఒక 10 నిమిషాల సేపు అట్లే మాగేదాకా మూత అయితే ఉడికిస్తాను నేను. ఇక్కడ నేను మా ఇంటి దగ్గర కర్రీ చేస్తుంటే బావేమో మా ఇంటి పక్కన వాళ్ళ దావత్ కోసం వాళ్ళ తలకే కర్రీ అయితే చేస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ బిజీ, మా బావ అక్కడ బిజీ. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. మరి ఈసారి దసరా ఇలా జరుగుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ప్రతిసారి చాలా అంటే చాలా బాగా జరిగేది. ఎందుకు ఈసారి ఏమైందని అంటే మా ఊర్లో ఒక అతను చనిపోయారంట. ఆయన చనిపోయేసరికి దసరా జరుగుద్దో అని చెప్పేసి అందరు అనుకుంటా ఉన్నారు. మేము అలా అనుకుంటున్నామో లేదో ఇలానే మా పెద్ద మనిషి వచ్చేసి అయితే దసరా జరుగుద్ది అని చెప్పి అందరికి చెప్పేసి వెళ్తున్నారు అనమాట. ఇక మా సైడ్ అయితే సాయంత్రం పూట ఇట్లా ఇంటి ముందర మంచిగా అలికి ముగ్గేసుకోవడం అయితే అలవాటు అనమాట. మరి మీ సైడ్ కూడా ఇట్లాంటి ఆచారం ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. జరిగే టైం వరకు 9:30 అవుతుందండి. మా పెద్ద మనిషి అయితే కత్తి పట్టుకొని అయితే వెళ్తున్నారు దసరా దగ్గరికి. మేము మా వాడ ముందు నిల్చొని అయితే చూస్తున్నాం. అక్కడ దాకా వేయంత లేదు, ఎందుకంటే పిల్లలు పట్టుకొని 9:30కి అట్లా వెళ్తే అందరు డ్రింక్ వేసి ఉంటారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అయితే వెళ్ళలేదన్నమాట. ఇక మా అన్నని మా బావని కూడా దసరా దగ్గరికి వెళ్ళనివ్వలేదు. మంచిగా రావద్దు, మీరు ఇక్కడ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పేసి అన్నాము. కత్తిని చూసేసి ఇక ఇంటికైతే వచ్చేస్తున్నాము. అవునండి, మీలో ఎవరికైనా పాలపిట్ట కనిపించిందా ఈ రోజు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి బాయ్.